ఊచితే అందదా విజయము, పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము, అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము, బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం, సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. నాతో శపథం చేస్తావా? 30 రోజులు గడువిచ్చి రోజులు లెక్క పెడుతూ వస్తావా? ఈ సీత స్ట్రోకు స్ట్రెంత్ తెలియక పిల్లకాకిలా ఎగిరెగిరి పడతావా? ఇప్పుడు అక్కడంతా సీత సీత అని పలవరిస్తున్నారు. సీత మంచిది, ఇంటిని సరిదిద్దే నేర్పు సమర్థత ఒక సీతకే ఉంది అంటూ వేనోళ్ల నన్ను పొగుడుతున్నారు. ఇప్పుడు నా పాపులారిటీ 10ంతలైంది. ఏనుగుని ఎలుక బెదిరించినట్టు నువ్వు నాతో సవాల్ చేస్తావా? నువ్వెలా నాలా నటించి నన్ను బయటకు పంపావో అలాగే నేనిప్పుడు నీలాగా నాకు కడుపు లేకపోయినా వచ్చినట్టు నటిస్తూ నాకు గొప్ప పేరు వచ్చేలా చేస్తాను. ఇప్పుడు నువ్వే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మే దిగొచ్చి నా గురించి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అక్క, నీ టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా నీతో శపథం చేశాను, నన్ను క్షమించక్క. చచ్చా, సెంటిమెంట్లు ప్లే చేయకు. దయచేసి నన్ను వదిలేయక్క. దొరక్క శత్రువు చేతికి దొరికితే ఎవరు వదులుతారమ్మా? అక్క, ఇక మీదట నేనే తప్పు చేయను, నన్ను వదిలేయక్క. ప్లీజ్ ప్లీజ్ అక్క. చస్తే వదలను. నువ్వు బిడ్డని కని నాకిచ్చే వరకు నీ పరిస్థితి ఇంతే. అమ్మా సీత, నెక్స్ట్ ఏమిటి? నీ పెళ్ళాం జైలు నుంచి విడుదలైంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మొక్కు తీర్చుకొని ఊరి నుంచి తిరిగొచ్చినట్టుగా ధర్మారావు ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి సగం సగం మారిన నీ పెళ్ళాన్ని మనకు అనుకూలంగా మారేలా ట్యూనప్ చేసి బ్రెయిన్ వాష్ చేసి మన ప్రతినిధిగా మార్చాలి. ఓస్, అదెంత పని? ముందు నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నేను వస్తాను. ఓకే అమ్ముడు గీత, వస్తాను. అక్క, ప్లీజ్ కా, నన్ను వదిలే అక్క. ఇక మీదట నేనే తప్పు చేయను, ప్లీజ్ అక్క, నన్ను వదిలక్క. అక్క ప్లీజ్. అందరికీ వందనాలు. పిన్ని గారు క్షేమమా? బావున్నాను పిన్ని. మన ఊళ్ళో పిల్ల జల్ల గొడ్డు గోద అందరూ క్షేమము. నిన్నడిగానని చెప్పమన్నారు. అలాగా? సీత, అమ్మడు సీత. లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? 3 రోజులైందండి. 3 రోజులైందా? నువ్వు జైల్లోంచి విడుదలవటానికి ఇంకా 3 నెలలు గడువుందే. లక్ష్మీ ప్రవర్తన మెచ్చి గాంధీ జయంతి సందర్భంగా ముందుగానే విడుదల చేశారు. భగవంతుడు ఉన్నాడు, తన మహిమను చూపించాడు. స్వామి
నువ్వు ఉన్నావయ్యా. లక్ష్మి, సీత నిలదప్పిన సందర్భంగా మన ఊళ్ళో ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి మొక్కుబడి తీర్చుకున్నాను. 3 కత్తెరల తరణీలాలు కూడా సమర్పించాను. ఆ రోజు పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి శివాలయంలోనే నిద్ర చేశాను. చెల్లెమ్మ, ఆ రోజు రాత్రి పరమశివుడు నా కల్లో కనిపించి నాకు జ్ఞానోదయం చేశాడు. అన్నాడు కదా, ఒరే బలిగా, నీ దరిద్రం తీరిపోయింది. ఇక నుంచి నీకు రాబోయేవన్నీ మంచి రోజులే. నీ భార్య ముందుగానే విడుదలవుతుంది. గుడ్రాలు అనుకున్న నీ కూతురు సీత నా అంశతో పండంటి బిడ్డని కంటుంది. ఆ పుట్టబోయే బిడ్డకి నా పేరే పెట్టుకోవాలి అన్నాడు. చెల్లెమ్మా, ఇప్పుడే చెబుతున్నాను, ఆ బిడ్డకి స్వామివారి పేరే పెట్టాలి. నువ్వు కాదంటానికి వీల్లేదు. ఆ పేరే పెడతాను. అవును, సీత గీత ఏరి? సీత, నా కూతుళ్ళిద్దరూ కనిపించరే? అమ్మడు సీత, నాన్న గీత. నా సవతి మంత్లీ చెకప్ కి హాస్పిటల్కి వెళ్ళింది. మరి సీత? సీత ఎక్కడా అంటే ఎవరూ మాట్లాడరే? కొంపతీసి జరగరాంది ఏమైనా జరిగిందా? చెల్లెమ్మా, సీత ఎక్కడా? ఇందు, మీ పెద్దదిని ఎక్కడా? పిన్ని, సీత ఎక్కడా? ఒరే జయకృష్ణ, నీ పెళ్ళాం సీత ఎక్కడరా? వాళ్ళు చెప్పరు, చెప్పలేరు. సీత లేదండి. మన సీత ఇంట్లో లేదు. లేదా అంటే ఏమైంది? కనిపించటం లేదండి. మన అల్లుడు వల్ల కాకుండా వేరే విధంగా గర్భవతి అయిందని ఇక్కడ వాళ్ళంతా దాన్ని కాకుల్లా పొడిచారు. సూటిపోటి మాటలతో హింసించారు. అది తట్టుకోలేక ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అందరూ కలిసి మన సీతను బయటికి తరివేశారండి. అనుకున్నాను, ఏదో జరుగుంటుంది అనుకున్నాను. మొత్తానికి జరగకూడదే జరిగిందన్నమాట. చెల్లెమ్మ, నేను నా భార్య ఇంటూ లేకుండా చూసి నా కూతుర్ని కాకుల మధ్య కోకిల్ని చేసి ఇంటూ వచ్చి బయటికి ఇంటేసేస్తారా? అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. మంచితనానికి ఇంటూ స్థానం లేదని తెలిసిపోయింది. లక్ష్మి, నిన్ను నన్ను కూడా మెడబట్టి బయటికి ఎంతకు ముందే బయటికి వెళ్ళిపోయి మన మర్యాదను కాపాడుకుందాం. చెల్లెమ్మా, ఈ ప్రపంచం చాలా విశాలమైంది చెల్లెమ్మా. పైన భగవంతుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని కాపాడతాడు. లక్ష్మి, బయటికి పోదాం. పద పద లక్ష్మి, పోదాం. పద పోదాం. ఏమిటి లక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ రోజున ఈ దుర్మార్గుడు నా పెరుమాళ్ గాడిని పట్టం పెట్టుకున్నాడు. ఇవాళ వీళ్ళందరూ కలిసి నా కూతుర్ని బలిపశువుని చేశారు. అమ్మో, ఈ ఇంట్లో మనం ఒక క్షణం కూడా ఉండదు. పద పోదాం. నేను కష్టపడిన నా పిల్లల్ని పోషించగలను. అనయలేదు కనయలేదు, ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు. పద లక్ష్మి, పోదాం. మనం ఎందుకు వెళ్ళాలి? నేను రాను. మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. సీత మన ఇంటికి రావాలి. తన కాపురం చక్కబడాలి. అంతేకాదు, అన్నయ్య కూడా రావాలి. అన్నయ్యని అడగాల్సిన విషయాలు అడిగి వెళ్లేది లేంది అప్పుడు ఆలోచిద్దాం. వదినా, మేమేం తప్పు చేసామని ఇలా మాట్లాడుతున్నావు? చేసిందంతా నువ్వే. నా కూతురు బయటికి వెళ్ళడానికి కారణం మీరే. అవసరమైతే మీరే బయటికి వెళ్లాల్సి వస్తుంది. అమ్మా, 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 అమ్మా. నిరంజన్, బాగున్నావరా? బాగున్నానమ్మా. డాడీ ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళారు. హాయ్ చిన్నయ్య. హాయ్ కవి. అమ్మో, హాయ్ బావా. హాయ్. ఏంటి చెప్పా పెట్టకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా సడన్ గా ఊడిపడ్డావు? ఆర్మీ ఆపరేషన్స్ బావా. మూమెంట్స్ అన్ని ఆల్ ఆఫ్ సడన్ గానే ఉంటాయి. అబ్బా, సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు కూడా మిలిటరీ రూల్సేనా? రూల్స్ డిసిప్లిన్ నేర్పుతాయి. డిసిప్లిన్ డెడికేషన్ నేర్పుతుంది. డెడికేషన్. ఒరే చిన్నయ్య, నీ డెడికేషన్ గొప్పదే కానీ ఇది మిలిటరీ క్యాంప్ కాదు, ఇల్లు. ఓకే ఓకే ఓకే. అమ్మా, నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ అమ్మా. ఇప్పుడే తీసుకొస్తారా? అన్నయ్య రా అన్నయ్య, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అవునన్నయ్య, సెలవు ఎన్నాళ్ళు పెట్టావు? నేను సెలవు పెట్టడం కాదు, ఆర్మీయే నాకు 3 నెలలు సెలవు ఇచ్చింది. ఆహా, ఏం వెనకేసుకొస్తున్నావు బాబా మీ ఆర్మీని?
డెఫినెట్గా మా ఆర్మీ లేకపోతే మేము లేము, మీరు లేరు, ప్రగతి లేదు, దేశ భద్రతే లేదు. ఒప్పుకున్నాం బావా, మీ ఆర్మీ గొప్పతానని ఒప్పుకున్నాం. అది అలారా దారికి. అవును కవిత. చి పోరా. ఏంటి పోరా, సంవత్సరం తిరగకుండా నన్ను మావేం చెయ్యాలి? ఇదిగో కాఫీ. అమ్మా, నేను 3 నెలలు ఉంటాను. ఈలోగా నీ కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకుంటా. సంబంధం చూసే ఉంచాం, నీకు నచ్చాలి. అమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అదేం వద్దు గాని ఫోటో చూపిస్తాను, చూసి నీకు నచ్చితేనే చెప్పు. ఓకే, ఫోటో ఏది? కవిత, వెళ్ళి ఇందు ఫోటో తీసుకురా. అలాగే అమ్మా. ఓహో, అమ్మాయి పేరు ఇందు అన్నమాట. అవునరా. అలాగే మీ అలాగే. ఫ్రెండ్స్ అందరు బయలుదేరారా? ఆ, అమ్మా ఇదిగో మనకి బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయిరా. బుద్ధిమంతురాలు, గుణవంతురాలు. అదృష్టవంతరాలు కూడా. మా కాపురం సరిచేసిన మంచి మనిషి. నిరంజన్, ఇందుకి ఇంతకు ముందే పెళ్ళయింది, కానీ హఠాత్తుగా భర్త చనిపోయాడు. వితంతు అని చూడకుండా నువ్వు ఇందుని పెళ్లి చేసుకోవాలి. జాలి సానుభూతి అని కాకుండా, త్యాగం చేస్తున్నాను అనుకోకుండా విశాల హృదయంతో ఇందుకి కొత్త జీవితం ఇవ్వాలి. ఓకే, చూడ్డానికి అమ్మాయి చాలా బాగుంది. ఆమె గత జీవితంతో నాకు సంబంధం లేదు. అయితే నేను ఆ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నా నిర్ణయాన్ని చెప్తాను. అరే ఏమిట్రా ఇది, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను నాన్న. ఈసారైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? వచ్చింది అందుకే నాన్న. అమ్మ సంబంధం చూసింది. అమ్మాయితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం చెప్తాను. అలాగే కాని ముందుగా మాట్లాడడం అన్ని విధాలా మంచిది. హలో, ఎవరు? మీరా? బాగున్నాను. ఉంది. దేనికో చెప్పండి, పిలుస్తాను. ఇందు, ఇందు. ఏంటమ్మా? నీకు ఫోను. ఎవరు? యమున గారు. అమ్మా, నేను ఇందుని మాట్లాడుతున్నాను. ఇందు, నేను గుడికెళ్తున్నానమ్మా, నువ్వు కూడా తప్పకుండా రావాలి. గుళ్ళో కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం. మనం కలుసుకుని చాలా రోజులైంది కదా, నువ్వు వెంటనే బయలుదేరరా. అలాగేనమ్మా. ఏముంటోంది మీ అమ్మ? ఏముంటోంది మీ అమ్మ అని అడిగాను. యమున గారిని అమ్మ అని పిలిస్తే అలా పిలవద్దని అనేదానివి, ఇప్పుడు నువ్వే ఏముంటుంది మీ అమ్మ అని అడుగుతున్నావేంటి? ఆవిడ అమ్మ అని పిలుస్తుంటే నీకెంతో ఆనందంగా ఉంటుందన్నావుగా, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? ఇంతకీ మీ అమ్మ ఏమంటోంది? గుడికి రమ్మంటోంది. ఏ, ఆవిడొక్కరితే వెళ్ళలేదా? నువ్వు తోడుండాలా? వెళతావా? అదేంటమ్మా అలా అడుగుతావు? ఎంతో అభిమానంగా అమ్మ పిలిచింది, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నేను కూడా గుడికి వెళ్ళి చాలా కాలమైంది. దైవ దర్శనం చేసుకొని అమ్మతో మాట్లాడితే నాకెంతో ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళొస్తాను. అమ్మ చూడమ్మా, అన్న ఏమంటున్నాడో. అన్నయ్య, అదిగో హిందూ. రామ్మా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. మీరొచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే. ఏం కవిత, మీ వారేమంటున్నారు? రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటున్నారు. ఇందు, ఆ అబ్బాయి ఎవరో చెప్పుకో చూద్దాం. అన్నయ్య, ఇందుని బాగా చూసుకో. ఇందు, ఎవరో తెలియట్లేదా? ఎందుకు తెలీదు? ఆర్మీలో ఉంటున్న మీ రెండో అబ్బాయి కదూ? కరెక్ట్. నిరంజన్, నేను చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం అండి.
నమస్కారం. మీ గురించి అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అమ్మా అదేం పిలుపు? అవును బాబు, నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇందు ఎప్పుడు నన్ను అలాగే పిలుస్తుంది. ఓహో, మీరెప్పుడొచ్చారు? ఇవాళే వచ్చాను. కార్గిల్ వార్లో మీరేదో సాహసం చేశారని అమ్మ చెప్పింది. నిరంజన్, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, ఉమ్. నేను ఇప్పుడే వస్తాను. నూరా. రండి అలా కూర్చొని మాట్లాడదాం. కార్గిల్ యుద్ధంలో మీరెంత చేశారా? వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు అడిగిన కార్గిల్ గురించి నేను చెప్పాను, మరి నేను అడిగే దాని గురించి కూడా మీరు చెప్పాలి. అడగండి. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ మంచిదా లేక ఎవరికి వారే విడిగా ఉండడం మంచిదా? నా అభిప్రాయం చెప్పాల్సి వస్తే నేను ఉమ్మడి కుటుంబ వ్యవస్థని సమర్థిస్తాను. ఎందుకని? అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉండడంలో చాలా ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేరింటి కాపురంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే అభిమానాలు, ఆప్యాయతలు ఉండవు. అవును, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి ఎందుకు అడిగినట్టు? మా అమ్మగారు మా కవిత మీ గురించి గొప్పగా చెప్తుంటే జస్ట్ టెస్ట్ చేద్దామని అడిగాను. రే అన్నయ్య, ఏంటి టెస్ట్ అంటున్నావు? ఏం టెస్ట్ పెట్టావేంటి? నువ్వు పెట్టిన టెస్ట్ లో ఇందు పాస్ అయిందా? మామూలుగా పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. నువ్వా యమునా? రా, మీ ఇంట్లో అందరు కులాసాయనా? మీ దయ వల్ల అందరూ కులాసేయనమ్మా. నా దయ ఏముందమ్మా, అంతా దేవుడి దయ. కూర్చో. ఏం తీసుకుంటావు? ఇప్పుడేం వద్దమ్మా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి. రిటైర్ అయిపోయిన దాన్ని నాతో మాట్లాడవలసిన విషయాలు ఏముంటాయి? మా రెండో అబ్బాయి నిరంజన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు కదూ, వాడు సెలవు మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. వాడి పెళ్లి విషయం మాట్లాడదామనే వచ్చాను అత్తయ్య గారు. ఏమిటి, నీ కొడుకు పెళ్లి విషయం నాతో మాట్లాడడానికి వచ్చావా? ఏమిటమ్మా నువ్వు అనేది? అవును అత్తయ్య గారు, మా నిరంజన్కి ఇందుని చేసుకోవాలనుకుంటున్నాం.